చాలామంది వ్యక్తిగత జీవితాల్లో ప్రతి మనిషి చేసే పని ఏంటనంటే దేవుడి మీద చాలా ఆశతో, ఆసక్తితో, ఆలోచనతో, తలంపులతో, ఉద్దేశాలతో ఉంటూ ఉంటారు. ఏంటి ఆసక్తి, ఆలోచన, తలంపులు, ఉద్దేశాలను మనం ఆలోచన చేస్తే ప్రతి మనిషి కూడా ఈ లోకంలో తెలుసుకున్నావా? తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలా, దేవుణ్ణి నమ్ముకోవాలా అంటే ఏం చేయాలి? తెలుసుకుంటేనే దేవుడంటే ఏటో నమ్మకం నీకు వస్తుంది. హల్లెలూయా. నేను దేవుణ్ణి నేను తెలుసుకున్నాను. హల్లెలూయా. దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని యొక్క ఉద్దేశాల మీద ఆలోచన పెడుతూ ఉంటాడు. దేవుని యొక్క తలంపుల మీద ఆలోచన పెడుతూ ఉంటాడు. దేవుని యొక్క సంకల్పం మీద ఆలోచన పెడుతూ ఉంటాడు. దేవుని యొక్క ఉద్దేశాల మీద ఆలోచన పెడుతూ ఉంటాడు. హల్లెలూయా. అయితే నేను తెలుసుకున్న దేవుడు తన సంకల్పాన్ని తెలియచేస్తాడు. హల్లెలూయా. నేను తెలుసుకున్న దేవుడు ఆయనేటో తెలుసుకునేలాగా నన్ను చేస్తూ ఉంటాడు. నీవు దేవుణ్ణి తెలుసుకుంటే ఆయనేటో నువ్వు తెలుసుకోవడానికి 100% నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. దేవుణ్ణి తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు అనేకమైనటువంటి ఆలోచనలన్నీ నీకు దేవుడు తెలియచేస్తూ ఉంటాడు. ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 8వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. హల్లెలూయా. ఇక్కడ దేవాతి దేవుని గురించి దావీదు గారు వెర్రివాని వలె ప్రవర్తించుచు ఉన్న సందర్భంలో ఎక్కడ దేవుని మాట ప్రస్ఫుటమైన ఉద్దేశంలో మాట వస్తుంది. ఏమనంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. హల్లెలూయా. కూర వండిన తర్వాత ఏం చేస్తాం? కూర వండేసాం అని చూస్తామా? ఏం చేస్తాం? ఉప్పు సరిపోయిందో లేదో, కారం సరిపోయిందో లేదో, మసాలా సరిపోయిందో లేదో, అందులో అన్ని సమకూడి బాగున్నాయో లేవో అని చూసి ఈ లోపల ఆదివారం అయితే మొక్క ఉడికిందో లేదో అని రుచి చూసి నొక్కి మరీ తెలుసుకుంటాం. హల్లెలూయా. మరి నీవు ఈ లోకంలో ఉన్న పరిస్థితిని రుచి చూసి తెలుసుకుంటున్నప్పుడు దేవుణ్ణి రుచి చూసి తెలుసుకున్నావా? లేదంటే నమ్మకంతో ఉండిపోయావా? హల్లెలూయా. రైల్వే ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తే యేసుక్రీస్తు నమ్ముకో బాబు అంటే ఆ అడుక్కునే ఆయన కూడా ఏమంటాడంటే యేసు ప్రభుని నమ్ముకున్నానండి. ఏం చేశానండి? యేసు ప్రభుని నమ్ముకున్నానండి. సన్నిధికి వచ్చి నువ్వు నమ్ముకున్నావు. ఇక నీకు వాళ్ళకి తేడా ఏముంది? ఏమీ లేదు. నీవు నమ్ముకుంటే ఉపయోగం కాదు, నమ్ముకుంటే దానివల్ల ఉపయోగం లేదు. ప్రాముఖ్యంగా నువ్వు చేయాల్సింది ఏంటంటే యేసుక్రీస్తుని గురించిన ఉద్దేశము రుచి చూసి తెలుసుకోవాలి. హల్లెలూయా. అప్పుడు నీకంటూ ఒక నమ్మకం దేవుడి మీద ఏర్పడడం జరుగుతుంది. దైవజనాంగమా, దేవుని మీద ఒక నమ్మకం నీకు రావాలంటే మొదట దేవుని రుచి చూసి నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. అయితే ఆయనను ఆశ్రయించిన నరుడు ఎవరంట? ధన్యుడు. హల్లెలూయా. నమ్మిన నరుడు అన్నాడా? తెలుసుకున్న నరుడు అన్నాడా? ఆశ్రయించడం అంటే ఏంటండి? తెలుసుకోవడమే. ఆయనను నమ్ముకున్నవాడు ధన్యుడా, లేదంటే ఆయనను తెలుసుకున్నవాడు ధన్యుడా అంటే నేనైతే ఆయనను తెలుసుకున్నవాడే ధన్యుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు, ఆయన క్రియలు, ఆయన ఆలోచనలు, ఆయన పద్ధతులు, ఆయన మనస్సు, ఆయనకున్న హావభావాలు అన్నీ కూడా మిళితమయ్యి దేవుడు నీకు తెలియచేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఒక వివాహము నువ్వు చేయాలనుకుంటే మీ అమ్మాయి గారికి కానీ మీ అబ్బాయి గారికి కానీ ఎవరో మీడియేటరు లేదంటే పెళ్ళిళ్ళు పేరయ్య చెప్పిన వెంటనే నువ్వేం చేస్తావు? పెళ్లి చేస్తావా? ఏం చేస్తాం? ఏం చేస్తామండి? ఎలా తెలుసుకుంటావు?
ఆ ఊర్లో మనకెవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు ఫోన్ చేసి ఫలానా వాళ్ళు క్యారెక్టర్ ఎలా ఉంటాదో ఒక్కసారి మాకు చెబుతావా? హల్లెలూయా. వాళ్ళు చెప్పాక నువ్వు అక్కడితో ఆగు, మరలా ఏం చేస్తావు? ఇంకొకళ్ళని కనుక్కుంటావు. ఒకళ్ళిద్దరు ముగ్గురిని కనుక్కుని, అంటే తెలుసుకుని, ఆ తర్వాతనే వివాహము చేయటానికి నువ్వు సిద్ధమవుతావు. హల్లెలూయా. పిల్ల మంచిదో కాదో అని, పిల్లోడు మంచోడో కాదని నువ్వు తెలుసుకున్న తర్వాతే వివాహము చేస్తున్నావు. వాళ్ళ తల్లిదండ్రులు మంచోళ్ళో కాదు, వాళ్ళకున్న వారు వెనకాల మంచి వాళ్ళు కాదు అని తెలుసుకున్న తర్వాతే నువ్వేం చేస్తున్నావంటే వివాహము చేస్తున్నావు. వివాహము చేస్తున్న నీవు దేవుని యొక్క ఉద్దేశమును బట్టి ఆలోచన చేయి. దైవజనాంగమా, నువ్వు దేవుణ్ణి రుచి చూసి తెలుసుకుంటే ఆటోమేటిక్ గా నీ కుటుంబము కూడా దేవుని ద్వారా ధన్యకరమైన స్థితిలోకి వెళతాది. హల్లెలూయా. మార్కు సువార్త 4:39. మార్కు సువార్త 4:39 త్వరగా చదవండి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నెమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరింకా నమ్మిక లేక ఉన్నారు అని వారితో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది కనిపిస్తున్నారు? శిష్యులు అనేటువంటి వారు ఎంతమంది కనిపిస్తున్నారు? ఎంతమంది కనిపిస్తున్నారండి? 12 మంది శిష్యులు ఉన్నారు ఇక్కడ ఆ ధోనిలో. వీళ్ళు అనుకుంటున్నారు ఇక మా జీవితాల్లో చాప్టర్ క్లోజ్. వీళ్ళు యేసయ్యతో ఉన్నారు, కానీ యేసయ్య సూచక క్రియలను తెలుసుకోలేకపోయారు, యేసయ్య యొక్క శక్తిని తెలుసుకోలేకపోయారు, యేసయ్య యొక్క అద్భుతాలను తెలుసుకోలేకపోయారు, ఆయన యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోలేకపోయారు. యేసు ఎవరో అని ఏం చేస్తున్నారంట? చాలా భయంకరమైన పరిస్థితులు కనిపిస్తున్నారు. మరి ఇక్కడ ఉన్న నీవు నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. యేసయ్యను తెలుసుకునే ప్రయత్నం చేస్తే నా వ్యక్తిగత జీవితాల్లో బలమైన కార్యాలు మన కళ్ళారా మనము చూస్తాము. హల్లెలూయా. నమ్మకము ఎప్పుడు వస్తాదంటే తెలుసుకున్న తర్వాత వస్తుంది. హల్లెలూయా. అసలు యేసయ్యను నువ్వు తెలుసుకుంటే అసలు నీకేంటి లాభం? యేసయ్యను నీవు తెలుసుకుంటే నీకేంటి లాభమో తెలుసా? నీ జీవితాన్ని గుర్చిన ఉద్దేశాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. యేసయ్యను గుర్చిన విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. యేసయ్యను గుర్చిన విషయాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆధ్యాత్మికమైన ఉద్దేశంలో నువ్వు వెళుతున్నప్పుడు నీ కుటుంబము ఎల్లప్పుడూ బాగుపడుతూ ఉంటుంది. హల్లెలూయా. అక్కడే మార్కు సువార్త 5:6 చదవండి. 5:6. వారు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి? మమ్మల్ని బాధపరచుకమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. హల్లెలూయా. ఎవరికి తెలిసిందంటే యేసయ్య అంటే ఎవరికి తెలిసింది? ఎవరికి తెలిసిందండి? అని దురాత్మల సమూహము ఆ వ్యక్తిలో నుంచి మాట్లాడుతున్నాయంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని అయ్యా అంటున్నాయంట. హల్లెలూయా. దెయ్యాలకి దేవుడు తెలిసాడు, మరి నీకు తెలిసాడా? దెయ్యాలకు దేవుడు తెలిసినాయి. దేవుడు అంటే ఏంటో తెలిసింది. అవే డైరెక్ట్ గా అంటున్నాయి, బాబోయ్ మాతో నీకు పనేంటయ్యా, మమ్మల్ని ఎలాగ బ్రతకని. హల్లెలూయా. శానా దెయ్యం పట్టిన వ్యక్తి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దెయ్యాలే యేసుక్రీస్తుని తెలుసుకున్నాయి కదా. మరి ఇక్కడికి వచ్చిన నీవు నేను యేసుని గురించి తెలుసుకుంటున్నామా, నమ్ముతున్నామా? ఆ వ్యక్తి నమ్మాడా, తెలుసుకున్నాడా? తెలుసుకున్నాడు. దెయ్యాలు తెలుసుకున్నాయా, తెలుసుకోలేదా? తెలుసుకున్నాయి కాబట్టి అంటున్నాయి, మాతో నీకేమి పని. హల్లెలూయా. మరి ఇక్కడ నీవు నేను ఆలోచన చేస్తే సాతానుకే నువ్వేంటో నేనేంటో తెలిసినప్పుడు, సాతానుకే దేవుడేంటో తెలిసినప్పుడు
నీకు దేవుడేంటో తెలుసా? సాతాను తెలుసు. హల్లెలూయా. దేవుడు తెలియదు అంతే. ఏమంటాం మనం? కాళ్ళు చేతులు లాగేస్తున్నాయండి, ఇదంతా సాతాను క్రియలాగా ఉందండి. ఏంటది? పొద్దున్న నుంచి బాగోలేదు దగ్గర తడొచ్చేస్తుందండి, కాళ్ళు చేతులు లాగేస్తున్నాయండి, నీరసం వచ్చేస్తుందండి. ఇది ఎదుక్కుతా అంత ఎలాగుందండి? కథ అంత సాతానులాగా ఉందండి, చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి. హల్లెలూయా. ఇది మాత్రం బాగా తెలుసు నీకు, కానీ దేవుడి క్రియలు తెలియవు. హల్లెలూయా. ఇది మాత్రం నన్నేమి చేస్తాది, నా దేవుడు నాకున్నాడని తెలుసుకోగలిగితే సాతానును నువ్వు జయించగలవు. హల్లెలూయా. సాతానును జయించాలంటే మొదట నీకు ఏమి తెలియాలి? సెల్ ఫోన్లో సీరియల్ కాదు, సెల్ ఫోన్లో జబర్దస్త్ కామెడీ షోలు కాదు, సెల్ ఫోన్లో ఉన్న భయంకరమైన విచిత్ర వేషాలు కలిగిన టిక్ టాక్లు కాదు, సెల్ ఫోన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ కాదు. నీకు తెలియాల్సింది ఏంటనంటే యేసుక్రీస్తు తెలియాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు నీకు తెలిస్తే నీ గురించి సాతానుకు తెలుస్తుంది. హల్లెలూయా. అవునా కదా? యేసుక్రీస్తు గురించి ఎవరికి తెలిసింది? సాక్షాత్తు శానా దెయ్యాల గుంపుకి తెలిసింది. మరి నీ గురించి యేసయ్యకి తెలిసినప్పుడు, యేసయ్య గురించి నీకు తెలిసినప్పుడు, నీ గురించి యేసయ్య గురించి సాతానుకు తెలియాలా వద్దా? తెలియాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏమవుతుంది? నువ్వు మోకాళ్ళు వేస్తే దేవుని శక్తి ఏంటో నీకు తెలుస్తుంది. హల్లెలూయా. నమ్ముకున్నావు కానీ దేవుని తెలుసుకోలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. దేవుణ్ణి నమ్ముకుంటే నీ బ్రతుకు బాగుపడుతుంది, ఓకే. కానీ తెలుసుకుంటే నీ జీవితము అంతము వరకు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. నమ్మకములో పడిపోతున్నావు, పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అవునా కదా? నమ్ముకుంటావు కానీ అప్పుడప్పుడు ఏం చేస్తావు? ఏమవుతుందో ఏంటది? ఉంటదా ఉండదా? నమ్మకము అపనమ్మకము, తెలుసుకోవడం తెలుసుకోకపోవడం. ఇప్పుడు ఒక్కసారి నువ్వు తెలుసుకున్నాక మర్చిపోతావా? మర్చిపోవు. ఒక్కసారి నువ్వు నమ్మక అపనమ్మకం తెచ్చుకుంటావా? ఖచ్చితంగా తెచ్చుకుంటావు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నువ్వు అపనమ్మకపు క్రైస్తవుడు కాబట్టి దేవుడు అంటున్నాడు, నమ్మటం ముఖ్యం కాదు, తెలుసుకోవడం ముఖ్యం. హల్లెలూయా. దేవుణ్ణి తెలుసుకో. నువ్వు దేవుడు ఆలోచన నువ్వు తెలుసుకోవాలి. దేవుడు తలంపులను తెలుసుకుంటే దేవుడికి నువ్వేమి కావాలనుకుంటున్నావో ఆయన నీకు అనుగ్రహించడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడి ద్వారా నీ క్రియలకు ఏది ఇవ్వాలనుకుంటున్నాడు అది చేయటానికి ఆయన సిద్ధమవుతూ ఉంటాడు. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం చదవండి. యోహాను సువార్త 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు చదవండి తల్లి. వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళవలనని ఉన్నారా? మీరు కూడా వెళ్ళవలనని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు, ప్రభువా, ఎవని వద్దకు వెళుదుము? నీవే నిత్య జీవము గలవాడవు. హల్లెలూయా. చాలా మంది యేసయ్యను వెంబడించారు. అంటే ఎంతమంది వెంబడించారు? ఎంతమంది అండి? 70 మంది వెంబడించారు. 70 మందిలో దరిదాపుగా 58 మంది జెండాపై ఊపేశారంతే. హల్లెలూయా. జెండా ఊపేశారు. గ్రీన్ సిగ్నల్ ఎక్కడి నుంచి? యేసయ్య దగ్గర నుంచి రెడ్ సిగ్నల్లోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. 58 మంది వెళ్ళిపోగానే యేసయ్య అంటున్నాడు శిష్యులతో, వాళ్ళు వెళ్ళిపోయినట్లు మీరు కూడా వెళ్ళిపోతారా? హల్లెలూయా. 70 మంది యేసయ్యను వెంబడిస్తే 70 మంది కూడా దేవుని పరిపూర్ణతలోనికి వస్తారని ఆలోచన చేస్తే 58 మంది మాత్రమే యేసయ్యను ఏం చేశారు? వెంబడించారు అంతే. కానీ 12 మంది ఏం చేశారు? తెలుసుకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు తెలుసుకున్నవాడు గొప్ప, వెంబడించినవాడు గొప్ప? నమ్ముకున్నవాడు గొప్ప, తెలుసుకున్నవాడు గొప్ప? 58 మంది నమ్ముకున్నారా? తెలుసుకున్నారా?
తెలుసుకుంటే దేవుడితో ఉంటారు, నమ్ముకుంటే అప్పుడప్పుడు పడిపోతూ ఉంటారు. హల్లెలూయా. నమ్ముకున్న క్రైస్తవుడువా నువ్వు, లేదు తెలుసుకున్న క్రైస్తవుడువా? 8 మంది యేసయ్యను నమ్మారు తప్ప ఏం చేయలేదు వాళ్ళు. అందుకే ముందు రాశాడు ఏమనంటే 66, అప్పటి నుండి ఆయన శిష్యులు వెనుకకు తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. అపనమ్మకం కలిగిన వారు ఎప్పుడు వెంబడించరు. వాళ్ళకి నమ్మకం ఉండదు, దేవుడి మీద ఆధారపడే స్థితి ఉండదు, పరిస్థితులు బాగోవు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు. కాబట్టి దైవజనాంగమా, దేవుడు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి ఆలోచన చెయ్యి. నువ్వు నమ్ముకున్న క్రైస్తవుడువా, తెలుసుకున్న క్రైస్తవుడువా? ఏ క్రైస్తవుడు నువ్వు ఇక్కడికి వచ్చావు? ఎంతో మంది వస్తూ ఉంటారు, వాళ్ళు వచ్చి వాళ్ళ కార్యక్రమాలు తీసుకుని వాళ్ళ అవసరాలను బట్టి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళెవరో తెలుసా? వెంబడించి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ దేవుని తెలుసుకున్న వారు నిలకడత్వం కలిగి వస్తూ ఉంటారు, నిలకడగా దేవునిలో నిలబడుతూ ఉంటారు. హల్లెలూయా. అక్కడే 68వ వచనం చదవండి. అక్కడ 68, సీమోను పేతురు, ప్రభువా ఎవని వద్దకు వెళుదాము? నీవే నిత్య జీవము గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఉన్నామని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. హల్లెలూయా. మరి ఇక్కడ మనం ఆలోచన చేస్తే 11 మందిలో పరిపూర్ణత కనిపిస్తుంది, ఒకళ్ళు మళ్ళీ తేడా కొట్టేసింది, ఎక్కడో బురుడి కొట్టింది వ్యవహారం. నమ్ముకున్న క్రైస్తవుడుగా ఉండొద్దు. వాళ్ళు అంటున్నారు, నిత్య జీవం కలిగిన దేవుడు నువ్వేనయ్యా, మేము ఎక్కడికి వెళ్తాం? నిన్ను కాదని మేము ఎక్కడికి వెళ్ళినా ఉపయోగం మాకు లేదు. నిన్ను తెలుసుకున్న వ్యక్తులుగా మేము ఉన్నాం, మా జీవితాలకు నువ్వు సహాయం ప్రభువా అని అంటున్నాడు. హల్లెలూయా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. దానియేలు గ్రంథము 3:17. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు మీ వశమున పడకుండా ఆయన మమ్ములను రక్షించును. హల్లెలూయా. ఎవరు కనిపిస్తున్నారు ఇక్కడ? నమ్ముకున్న వాళ్ళ, తెలుసుకున్న వాళ్ళ? నమ్ముకున్న వాళ్ళు అయితే ఏం చేస్తారు తెలుసా? ఎందుకు వచ్చింది ఈ గొడవ అని నెబుకద్నెజరు రాజు ఏమంటున్నాడు? ఓ నాయన నమస్కారం కూడా పెడితే చాలు అంటున్నాడు. ఒక సలాం కొడితే సలసల కాగే మంటల్లో మనల్ని వెయ్యడు కదా అని వారు అనుకోవచ్చు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుణ్ణి నమ్మటం కాదు కానీ దేవుణ్ణి పూర్తిగా తెలుసుకున్నారు. హల్లెలూయా. వాళ్ళు దమ్ముగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు వేడిమి కలిగిన అగ్నిగుండంలో నువ్వు పడేసినా నీ ప్రతిమకు మేము నమస్కరింపం. ఇంకోటి గుర్తెట్టుకో, నువ్వు వేడిమి కలిగిన అగ్నిగుండంలో మమ్మల్ని పడేసినా తప్పించుటకు మేము తెలుసుకున్న మా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. దేవుని తెలుసుకుంటే నీకు తెలియని ధైర్యం వచ్చేద్ది. నిజం చెప్పమంటారా? యేసు నామములో సముద్రం మీద నడిచి వెళ్ళిపోతాను అని అనుకున్నావు అనుకో, వెళ్ళిపోతావు. ఎక్కడా? నడి సముద్రం మీద. కానీ నువ్వు అనవు. ఎందుకు తెలుసా? నువ్వు నమ్ముకున్న క్రైస్తవుడివి. హల్లెలూయా. అడిగి పెట్టగానే కెరటం చూసేవాడికి అమ్మ బాబోయ్ ఏంటది? కెరటం వచ్చి తీసిపోతే 2 ఉన్నారు నాకు వెనకాల. ఎవరో పిల్లలు. హల్లెలూయా. తెలుసుకున్న క్రైస్తవులు ఎప్పుడు కూడా ఎలాగుంటారు తెలుసా? పేతురులాగా ఉంటారు. దానియేలును, షడ్రకు, అబేద్నెగో ఈ ముగ్గురిని కలిపి వేడిమి గుండములు కలిగిన భయంకరమైన అగ్నిగుండములు పడేస్తే అక్కడ కూడా అంటున్న మాటలు ఏంటో తెలుసా? ఆయన మమ్మల్ని తప్పించకపోయినా పర్వాలే, మేము ఎలాగైనా చచ్చిపోతాం. హల్లెలూయా. కాస్త కోస్త జ్వరం వచ్చి ప్లేట్లెట్స్ పడిపోతే మనం అంటాము, యేసు ప్రభువా రాయిలాగా ఉన్న వాళ్ళు తెగ తిరుగుతున్నారు ప్రభువా. ఎలాగా? మాకే వచ్చిందా ఈ రోగం? మాకే వచ్చిందా ఈ జబ్బు? నాకంటే పెద్దోళ్ళు బాగా తిరుగుతున్నారు, వాళ్ళకి ఏ వ్యాధులు లేవు,
నేనే ఎక్కడ పడున్నాను? ఎక్కడ? మంచం మీద పడున్నాను. అందరూ ఈదుల్లో తిరుగుతుంటే నేను ఇంట్లో ఉండి బాధపడుతున్నాను. హల్లెలూయా. నువ్వు తెలుసుకున్న క్రైస్తవం అయితే ఏమన్నా తెలుసా? అయితే అదన్నా ఓడిపోవాలా, నేనన్నా ఓడిపోవాలా. హల్లెలూయా. నీకు ఎమ్మడిని ఎవరు గుర్తు రావాలి? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు గుర్తుకు రావాలి. ఏమన్నారో, నువ్వు తప్పించకపోయినా పర్లే, నేను చెప్తే ఎక్కడికి వచ్చేస్తామంటే నీ దగ్గరికి వచ్చేస్తాం. నమ్ముకున్న క్రైస్తవులా, తెలుసుకున్న క్రైస్తవుల వాళ్ళు? మరి ఇక్కడ ఉన్న నువ్వు నేను డమ్మీ క్రైస్తవులు. హల్లెలూయా. డమ్మీ తెలుసండి ఎందుకు పనిచేయదు? అది దేవుడి మీద నమ్మకం పెడుతున్నావు, ఓకే, వెళ్ళండి, గుడ్, దాన్ని కాదంటలేదు. కానీ అంతకంటే ప్రాముఖ్యంగా దేవుణ్ణి తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాల్సిన ప్రాధాన్యత ఎంతైనా ఉంది. హల్లెలూయా. దేవుణ్ణి నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుణ్ణి తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీ జీవితంలో నువ్వు కోరుకున్న కార్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుణ్ణి నువ్వు తెలుసుకుంటే నీకు ఇష్టమైనది ఏంటో ఆయన నీకు తీసుకొచ్చి చేసి పెడతాడు. దేవుణ్ణి నువ్వు తెలుసుకుంటే నీకు ఏది కావాలో అది పట్టుకొచ్చి నీకు ఎదుట పెడతాడు. కాబట్టి ఇక్కడికి వచ్చిన నీవు నేను కూడా ఇష్టమైన మార్గంలో ఎన్నుకోవడం కాదు, కానీ దేవుని చిత్తానికి తెలిసిన రీతిగా బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి వచ్చిన నీవు నేను మనందరము కూడా ఆయన చిత్తానికి మనము పరిపూర్ణంగా లోబడుదుముగాక. ఆయనను తెలుసుకుని ఆయన కార్యక్రమాల్లో మనం పాల్గొందుముగాక. శిష్యుల వలె మనము పరిపూర్ణంగా 12 మంది లాగా ఉందుముగాక. తెలుసుకుందామా, నమ్ముకుందామా? సరే, మీకు టెస్ట్ ఇప్పుడు తేలిపోతారు మీరు ఎంత తెలుసుకుంటారు. ఇంటికాడ ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? నిజమే, అదే రోజుకు ఒకసారి కదా. అదైనా ఇప్పుడు గుర్తొత్తే, ఎప్పుడు గుర్తొత్తే ఎక్కడ ఉంటుంది అప్పటి వరకు బైబిల్? ఎక్కడ ఉంటుందమ్మా? కొంతమందికి అయితే చెప్పగల టీవీల మీద ఉంటుంది. ఎక్కడ? టీవీల మీద నుంచి తీసి తులుపుకొని, మగవాళ్ళు అయితే ఇలా తులుపుకుంటాం, ఆడవాళ్ళు అయితే సింగ్ తీసి సున్నీలు తీసి దులిపి అప్పుడు తీస్తారనమాట బూజు. హల్లెలూయా. ఏదో వాక్యం చదివి చెమటని మూసేసి మళ్ళీ గుర్తొచ్చేద్దాం. ఎవరో భర్త గుర్తురాడు. మా తల్లి ఇప్పుడు కూడా ఉండేది ఇదే హచ్చు. ఏంటది? హచ్చు తెలుసండి? హచ్చు వడాఫోన్ తెలుసా? ఎప్పుడన్నా విన్నారా? వెంబడిస్తూనే ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉంటుంది ఇది. భర్త లేకపోయినా బాధ లేదు, భార్య లేకపోయినా బాధ లేదు, కానీ వాళ్ళిద్దరికంటే ప్రాముఖ్యమైంది ఇది అయిపోయింది. దీనికి ఇచ్చిన ప్రాధాన్యత దీనికి ఇస్తే మంచిదని నేను ఒప్పుకుంటున్నాను, నేను తెలుసుకున్నాను. మరి ఎంతమంది ఇస్తున్నారు నాకు తెలియదు, కానీ ఇంటికాడ అప్పుడప్పుడు చదవకుండా అమ్మా, 3 పూటలు ఇంటికాడ ఉన్నప్పుడు 3 పూటలా చదవండి. పనికి వెళ్ళి వచ్చాక ఒక రోజు ఓ పూటకి చదవండి. ఎందుకంటే ప్రార్థన ద్వారానే నువ్వు దేవుడిని తెలుసుకోగలవు, వాక్యము ద్వారానే దేవుడిని నువ్వు తెలుసుకోగలవు. కాబట్టి వాక్యము పరిపూర్ణంగా చదవండి, వాక్య లోతుల్లోకి మీరు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని దేవుడు ఉన్నతముగా దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య నీకు వందనాలు. ఈ దినము తండ్రి, తెలుసుకున్న క్రైస్తవుడువా, నమ్ముకున్న క్రైస్తవుడు అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు. తెలుసుకున్న క్రైస్తవుడికి మేము ఉండాలి. నమ్ముకున్న క్రైస్తవుడు కంటే తెలుసుకున్న క్రైస్తవుడు శ్రేష్ఠుడు. ఎందుకంటే నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు, నీ తలంపులు అన్నీ కూడా ప్రభా బలమైన ఉద్దేశం తెలుసుకుంటాం తండ్రి. ఇదిగో నీ ఆత్మ ప్రత్యక్షత మమ్మల్ని బలపరిచావు. ఈ దినము ప్రభా మా జీవితాలన్నిటికీ తోడుండి కాపుదల రైచేసి నడిపిస్తున్న విధానం బట్టి స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ఈ సంఘ బిడ్డలందరినీ దీవించమని, ఈ కొద్దిపాటి ఆరాధన, వాక్యము, పాటలు సమస్తము పాదాల చెంతకు చేర్చబడును గాక. ఆమేన్. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం.
హల్లెలూయా 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆమేన్. తండ్రి దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి వందనములు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, తండ్రి దేవుని కృపయు, కుమారుడైన క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం హెచ్చట గుణమానకులు సర్వలోక పరిశుద్ధులకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. దేవుడు మన కుటుంబాన్ని దీవించును గాక, మన అవసరతలు తీర్చును గాక, మన అక్కలు తీర్చును గాక, మనకు సహాయం చేయను గాక. ఇది మొదలుకొని నిరంతరము నీతో నాతో మనందరితో సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు తన ఉన్నతమైన ఉద్దేశంలో ఎల్లకాలము దీవించును గాక. ఆమేన్. ఈ నెల